గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. మన మంచు లక్ష్మక్క మహిళలు బాధపడే విధంగా విన్నారంటే చాలా బాధపడతారు. మహిళల మనసు చివుక్కు అనమాట. మహిళలు పాపం అందరూ మిడిల్ క్లాసు పేద మహిళలు బాధపడే విధంగా వేలెత్తి చూపిస్తూ ఇంటర్వ్యూలో వివాదాస్పదంగా మాట్లాడింది. ఇంతకుముందు ఒక వీడియో చేశాం. దేవాలయంలో దేవతామూర్తులకి బట్టలు ఉండవు, నేకడగా ఉంటాయి, మీరు బట్టలు ఎందుకు కడుతున్నారు? బట్టలు కట్టుకోవడం బ్రిటిష్ వాడి పద్ధతి, మన పద్ధతి కాదు, హిందువుల పద్ధతి కాదు. పులిని చూసి నక్క వాత పెట్టుకునేందుకు బ్రిటిష్ వాడు బట్టలు వేసుకోమంటే మీరు వేసుకుంటారు, వేసుకోకూడదు. దేవాలయంలో మూర్తులు కూడా బట్టలు ఉండవు, మీరు వేస్తున్నారు అనేసి వివాదాస్పదంగా మాట్లాడటం జరిగింది. ఇంకా వివాదాస్పదంగా పాప మహిళలని అక్క అనేసింది. చాలా బాధ అనిపిస్తుంది. విన్నారంటే మీరు బాధపడతారు. ఒకసారి ఇంతకు మన అక్కగారు ఏమన్నారో విందాం. నేను ఇప్పుడు ఇంకోటంటే అందరూ ట్యాంక్ టాప్స్ షార్ట్స్ వేసుకుని తిరగండి, అందరూ వాళ్ళు వేసేసుకున్నారు అనుకోండి, జంగ్లీజ్ అయిపోద్ది అంతే. అప్పుడు కొత్త ఏమీ ఉండదు. ఇంకా ఇప్పుడు అమెరికాలో ఉన్నది ఏంటి, అందరూ అలాగే ఉన్నారు కాబట్టి నాకు ఏం తెలుసా, నేను మింగలాగా కక్కలాగా నేను ఇరిటేషన్ వచ్చేది. ఊరులకి వెళ్ళినా చీరలు వేసుకోవడం మానేసారు. పై నుంచి కింద దాకా ఒక నైటీ వేసేసుకుని ఎప్పే అరే ఎంత బాగుందో ఎప్పే, సో క్యూట్ రియల్లీ. చాలా రోజుల తర్వాత మీరు చెప్పండి అబౌట్ నిజంగా ఇబ్బేనే. లైక్ ఇట్స్ లైక్ మా ఊళ్ళో ఎంత చక్కగా నాకు తమిళనాడుకి వెళ్తే అందుకే ఇష్టం. వాళ్ళు అంత బొట్టు పెట్టుకుంటారు, రెండు పక్కల ముక్కు ఇది పెట్టుకుంటారు, కమ్మలు పెట్టుకుంటారు, పూలు సాయంత్రం అయితే పూలు పెట్టుకుంటారు. మా అమ్మ మళ్ళీ పూలు పెట్టిందే. మా అమ్మ రాత్రి పూట సాయంత్రం మరుసటి రోజు పూజ కోసం పూలు తెచ్చేవాడు. అమ్మకి మల్లెపూలు తెచ్చేవాడు ఎవ్రీడే. సో పూలు తీసుకున్నాం. మా అమ్మ ఎప్పుడు నిండుగా మల్లెపూలు పెట్టుకునేది. హైదరాబాద్కి వచ్చి ఒకసారి పెట్టుకోవడం చూడలే నేను. ఐ మీన్ ద కల్చర్ షిఫ్ట్ ఆర్ వాట్ ఎవర్, యూనో. 10 మూరలు వేసుకునేది మా అమ్మ. 2 మూరలు కూడా కాదు, ఎలా మోసేదో కూడా. నాకు ఇప్పుడు కొండకు చుట్టాలంటే నేను ఒప్పేస్తుంది మేము పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు. అలాంటిది షీ యూస్ టు సెలబ్రేట్. దట్ వాజ్ మై మామ్, యూనో. సో ఐ థింక్ ఇదంతా వచ్చేది ఫ్రమ్ అ మ్యాన్ అండ్ ఫ్రమ్ పేట్రియార్కీ. అది మొత్తం చివరికి మొగాళ్ళ మీద తోసేసింది మంచు లక్ష్మక్క. వింటున్నారు కదండి ఎట్లా మాట్లాడుతుంది ఈమె ఏమంటుందంటే, పల్లెటూరులకు పోతే ఆడవాళ్ళు పైనుండి కిందకు నైటీ వేసుకుంటారు, ఎబ్బే అంటుంది అక్క. మళ్ళీ యాంకర్ గారు ఎంకరేజ్ చేయడం, ఎబ్బే అని భలే క్యూట్గా అన్నారు అనేసి ఏదో రకంగా ప్రోత్సహించి ఇప్పుడు మన మంచు లక్ష్మక్క నోట్లో నుండి ఇంకా 4 మాటలు చెప్పించడం యాంకర్ల పనులు. వాళ్ళ పని వాళ్ళది. సరే, ఇక్కడ మనం అక్క విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ అక్కగారు ఏమంటారంటే, గ్రామాలకు వెళ్తే ఆడాళ్ళు చీరలు కట్టుకోకుండా నైటీలు వేసుకోవడం మొదలెట్టారు అనేసి అంటుంది. అది ఎబ్బే అంట. అసలు మింగలేక కక్కలేక ఆ విషయం గురించి అక్క బాధపడుతుందట. అక్క ఫ్రీగా గాలాడటం కోసము, ఫ్రీగా ఉండాలని, ఫ్రీగా ఎగరాలని, ఫ్రీగా డ్యాన్సులు వేయాలని, ఫ్రీగా తిరగాలని, శరీరం మొత్తం పంచభూతాలతో నిర్మాణమైంది చూపిస్తాను అనేసి మనం చూపిస్తున్నాం కదా. మరి గ్రామాల్లో ఉండే ఆడాళ్ళకి కాస్త గాలి పోసుకోవాలని ఉండదా చెప్పు? వాళ్ళు చీరలు బిగిచ్చేసేసుకుంటే కాస్త పనులు చేసేటప్పుడు చిరాగ్గానే ఉంటుంది. మరి పాత రోజుల్లో లాగా పెద్ద మండువాలో గిళ్ళు, ఇంటి ముందు వేప చెట్టు, 4 కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, ఉసిరి చెట్లు, పనస చెట్లు ఉంటే గాలి కొడుతూ ఉంటుంది. వీళ్ళేమో నూలు చీరలు కట్టుకునేవాళ్ళు, చెమట పోసిన ఆరేది, ఏదో జరిగిపోయేది. ఆ రోజుల్లో విషయం వేరు, పర్యావరణం బాగుండేది. ఇప్పుడు విషయం మీకు తెలియదు, ఆ గ్రామాల్లో కూడా గాలి కావాలంటే ఫ్యాన్ వేసుకోవాలి. ఆ పరిస్థితులు వచ్చేస్తాయి. మండువా లోగిళ్ళ గృహాలు గ్రామాల్లో కూడా మాయమైపోయాయి. పేరు గ్రామాల్లో ఉంటున్నారనే కానీ పాపం చిన్న ఇళ్ళే కట్టించుకుంటున్నారు. పాతకాల పిల్లలు పాడైపోతాయి కదండి, తీసేసి ఏదో చిన్న ఇళ్ళే కట్టించుకుంటున్నారు ఈ కాలంలో తగ్గట్టుగా. చీరలు కట్టుకొని రేయింబవళ్ళు 24 గంటలు ఉండాలంటే పాపం వాళ్ళకు కూడా గాలి పోసుకోవాలని ఉంటుంది కదా. కాసేపు ఏ నైటీయో వేసుకున్నారనుకోండి ఇంట్లో, ఇవిడికి వచ్చిన ఇబ్బంది ఏంది? చీర కట్టుకున్నా సరే ఏదైనా కాస్త శరీరం పార్ట్స్ కనపడతాయో కానీ నైటీ వేసుకుంటే స్లేమి కనపడవు. వేసుకునివ్వండి. ఏ బే చిచ్చి అంటుంది మా అక్క. ఈమె రకరకాల డ్రెస్సులు వేసుకోవడానికి ఈవిడ దగ్గర రీజన్స్ ఉంటాయి. గ్రామంలో ఉండే లేడీస్ నైటీ వేసుకుంటే మాత్రం ఈవిడకి నచ్చుతాయి అనమాట. నైటీ ఎందుకు వేసుకుంటున్నారు? ఇది అబ్జెక్షన్ అక్కగారు. ఇంకా ఏముంటుంది మన అక్కగారు కొనసాగింపుగా, తమిళనాడు నాకు నచ్చుతుంది, తమిళనాడులో చక్కగా చీర కట్టుకుంటారు, పెద్ద బొట్టు పెట్టుకుంటారు, 2 ముక్కులు కుట్టించుకొని ఉంటారు, సంప్రదాయంగా మల్లెపూలు పెట్టుకొని ఉంటారు. అంత నచ్చితే నువ్వు కూడా చక్కగా తమిళనాడులో చూసి అలాగే చీర కట్టుకొని, నిండుగా జాకెట్ వేసుకొని, 2 ముక్కులు కుట్టించుకొని, రూపాయి కాసంత కుంకుమ పెట్టుకొని, 10 మూరలు మల్లెపూలు పెట్టుకుని నువ్వు ఉండొచ్చు కదా అక్క. తమిళనాడు నచ్చిందని చూసి నువ్వేం పాటించావు అక్క?
తమిళనాడులో జనాలు బాగుంటారు, వాళ్ళని చూసి మన గ్రామాల్లో ఆడవాళ్ళు కూడా నైటీలు మానేసి అలాగ చీరలు వేసుకొని తల్లో 10 బోర్లు మల్లెపూలు పెట్టుకొని రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని 2 ముక్కులు కుట్టించుకొని ఉండాలట. అప్పుడు మంచు లక్ష్మక్కకి ఆంధ్ర, తెలంగాణ ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు నచ్చుతాయి. కానీ మంచు లక్ష్మక్క మాత్రము తమిళనాడుని చూసి వాళ్ళలాగా ఉండదు. వాళ్ళ చీర కట్టుకొని 2 ముక్కులు కట్టించుకొని రూపాయి కాసంత బొట్టు పెట్టుకుని 10 మూరలు పూలు పెట్టుకుని అక్క మాత్రం ఉండదు. మనకి మాత్రం ఉండాలని నిధులు చెప్తుంది. ఎట్లా అక్క ఇలా అయితే? వీళ్ళ అమ్మగారు తమిళనాడులో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండదట. చక్కగా చీర కట్టుకొని రోజు 10 మూరల పూలు పెట్టుకునేదట. ఎలా మోసేదో ఏంటో పాపం పెట్టుకుంటుంది. మేము ఎప్పుడైనా అలా పెళ్ళికి పోయేటప్పుడు కొప్పు పెట్టుకొని కొప్పుకు పూలు పెట్టుకోవాలంటేనే కూడా మొయలేం మేము అని సుకుమారి బాధపడుతుంది. వాళ్ళ అమ్మగారు మాత్రం 10 మూరలు మల్లెపూలు రోజు పెట్టుకునేదట. ఆనందంగా ఉండేదట. హైదరాబాద్ వచ్చింది, ఇక్కడ కల్చర్ మారిపోయిందట. తమిళనాడు సాంప్రదాయం అంతా పోయిందట. అంటే ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయం కంటే కూడా తమిళనాడు సాంప్రదాయమే గొప్పది అని చెప్తుంది అక్క. ఇప్పుడు పొరుగు రాష్ట్రం మంచిది, మన రాష్ట్రాలు మంచివి కాదు. 10 మూరలు ఏం కర్మ, కొనిచ్చేవాళ్ళంటే 20 మూరలు కూడా పెట్టుకుంటాం. మూర 100 రూపాయలు మల్లెపూలు. దేవుడికి అరమూర కొనాలంటేనే కాస్త ఆలోచించుకుంటున్నాం. పర్సు డబ్బులు ఉన్నాయా అని చూసుకునే పరిస్థితి. ఏదో మా బోటి మిడిల్ క్లాస్ వాళ్ళది. 10 మూరలు పెట్టుకుంటారంటే డబ్బు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారా? మీ బొడవలు కొనిస్తే 10 20 మూరలు పెట్టుకొని చూపిస్తాం మేము పూలు. మాకు ఉంటుంది పూల మీద పిచ్చి, మాకు ఉంటుంది చీరల మీద పిచ్చి. ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మేమే చక్కగా చీరలు కట్టుకొని పూలు పెట్టుకొని 7 వారాల నగలు కూడా వేసుకొని బంగారం లేకపోయినా గిల్ట్ అయినా పర్లేదు అలంకరించుకొని హ్యాపీగా కూర్చుంటాం. ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటాం. ఇంట్లో అంట్లు ఎవరు తోముతారు, బట్టలు ఎవరు ఉతుకుతారు, బాత్రూంలో ఎవరు కడుగుతారు, 3 పూటలు ఎవరు వండుతారు, పిల్లలకి ఎవరు చేస్తారు? చీరలు కట్టుకొని గాలి ఆడదు. కాస్త కష్టం. ఈ రోజు ఉండే ఇళ్లలో చిన్న చిన్న ఫ్లాటుల్లో చిన్న చిన్న పోర్షన్స్లో తెలుసుకోవాలి కదా. మధ్యతరగతి పేద ఆడపిల్లల జీవితాలు గర్భవతులుగా ఉన్నప్పుడు, బాలింతలుగా ఉన్నప్పుడు, ఆపరేషన్ చేయించుకున్నప్పుడు, రోగాలు వచ్చినప్పుడు నైటీ వేసుకుంటేనే ఫ్రీగా ఉంటుంది, చీరలు కట్టుకుంటే ఫ్రీగా ఉండదు. ఇంకా ఒక తెలివైన సలహా ఇచ్చింది అక్క భారతీయులకి. అందరూ ఆ షార్ట్ టాపులు, ఆ షార్ట్స్ ఆ మోకాళ్ళ పైకి ఉండేవి, బొడ్డు పైకి ఉండేవి పైన ఇలాంటివి వేసుకోవడం అలవాటు చేసుకుంటే భారతీయులు జనరలైజ్డ్ అయిపోయిందంట. ఇప్పుడు నలుగురు వేసుకుంటుంటే మాట్లాడుతున్నారు ఈ పొట్టి గుడ్డలు ఏంది అని, మొత్తం వేసుకుంటే జనరలైజ్డ్ అయిపోయింది, ఎవరు మాట్లాడుకుంటుంటారు. అమెరికాలో అదే కదా జరుగుతుంది. కాబట్టి అందరూ అలా వేసుకోండి అని అక్క సలహా ఇస్తుంది. ఈ చీరలు, నైటీలు ఇవన్నీ వద్దు, చిన్నంత షార్ట్స్ పైన, చిన్నంత అదే ఆ టాప్స్ పైన, షార్ట్స్ కింద అందరూ వేసుకున్నారనుకోండి జనరలైజ్డ్ అయిపోద్ది. ఎవడో మాట్లాడు, మొత్తం అలా వేసుకోండి. అమెరికాలో అలాగే ఉంటారు, మీరు అలాగే ఉండండి. ఇంక ఈ సెలబ్రిటీలు భారతదేశాన్ని బాగు చేస్తారనుకోవడం మంది పొరపాటు. వీళ్ళు దేశాన్ని ఇక్కడ నాగరికత, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు నాశనం చేయకుండా ఉంటే చాలు ఇలాంటి ఉపన్యాసాలు ఇచ్చి. లేడీస్ అయ్యి ఉండి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాదు. ఆశ్చర్యపోతూ వింటాం చూడడం తప్పితే. మొత్తానికి అక్కకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నచ్చదు, ఇక్కడ సంస్కృతి అంటే కల్చర్ నచ్చదు, తమిళనాడు నచ్చుతుంది. కానీ సినిమాలు తీసుకోవడానికి, సంపాదించుకోవడానికి ఇక్కడే ఉండాలి. అక్కకి నిండుగా పైనుండి కిందక పాపం గ్రామాల్లో ఉండే మహిళలు నైటీలు వేసుకుంటే నచ్చుతాం. పైన చిన్న టాప్స్, చిన్న కింద షార్ట్స్ వేసుకొని మొత్తం తిరగడం మొదలెడితే అమెరికా అలాగే జనరలైజ్డ్ అయిపోయి మన భారతదేశం కూడా అట్లా తయారవుతుందంటే ఎవడో నోరెత్తుకుంటుంటాడంట. అవి వేసుకోండి అనేసి నేర్పుంది. ఇది ఆడాలని చెడగొట్టమో, బాగు చేయడమో, ఉద్ధరించడమో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా ఉంటాయి ఉపన్యాసాలు, వీటి వల్ల ఏం ప్రయోజనమో. ఆడవాళ్ళు నేర్చుకొని గబాలను నిజమనుకుని పాడైపోతే కాపురాలు కూలిపోతాయి, ఇళ్లలో గొడవలు అయిపోతాయి. ఇవి తెలియడం లేదు వీళ్ళకంటే. ఎలా జీవించడానికైనా ఇంట్లో పర్మిషన్ ఉంది, అందరికి పర్మిషన్ ఉండొద్దు. కాబట్టి కాస్త ఇవన్నీ ఎవరినైనా మనసుకి ఎక్కించకండి. మన జీవితాలు, మన బాట, మన పెద్దలు మనకు కుదిర్చిన ఆచారము, మన పద్ధతి దారి తప్పకుండా ఉన్నంత వరకు, ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు, దేశానికి వన్నె తెచ్చే విధంగా ఉన్నంత వరకు కాస్త కష్టమైనా సరే మనం సహించాలి. మనకి భారతదేశంలో జీవిత పరమార్థం త్యాగంలోనూ, తృప్తిలోనూ, మర్యాదలోనూ ఉంది, కానీ వేదవేషాలు వేయడంలో లేదు. కాబట్టి కాస్త మరి ఇలాంటి ఇంటర్వ్యూలు చూసి యువతలు, మహిళలు నిజమే అనుకుని భ్రమపడకండి, మన జీవితాలు పాడైపోతాయి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.